అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ మొదలు కాబోతోంది. ఇక ఈ టెస్ట్ కోసం స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ తిరిగి జట్టులో చేరడంతో భారత తుది జట్టు కూర్పుపై చర్చలు నడుస్తున్నాయి. కాగా రోహిత్, గిల్ గైర్హాజరీలో రాహుల్, జైస్వాల్ తో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగి 200కు పైగా పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నిర్మించి అదరగొట్టాడు. దీంతో టీమిండియా మ్యాచ్లో ఏకంగా 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ కారణంగా జట్టులోకి ఎవరు వచ్చినా ఈ విన్నింగ్ కాంబినేషన్ మార్చొద్దు అంటూ జట్టు యాజమాన్యానికి సలహాలు ఇస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా రెండో టెస్టు మ్యాచ్కు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న కేఎల్ రాహుల్ ఓపెనింగ్ స్థానంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. మీడియా సమావేశంలో పాల్గొన్న రాహుల్ని కొందరు ప్రశ్నిస్తూ, రోహిత్ శర్మ రాకతో మీ స్థానం ప్రశ్నార్థకంగా మారింది అని మీరు భావిస్తున్నారా? అడిలైడ్ టెస్ట్లో మీరు ఓపెనర్గా వస్తారా లేక మిడిల్ ఆర్డర్లో దిగుతారా అని అడిగారు. అయితే వీటికి సమాధానంగా కేఎల్ రాహుల్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ ఏమన్నాడంటే, ముందుగా నాకు తుది జట్టులో చోటు దక్కడం అనేది ముఖ్యం. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో అయినా ఆడగలను. ఓపెనర్గా అయినా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా అయినా ఏ స్థానంలో వచ్చినా జట్టును గెలిపించేందుకు నా వంతు కృషి చేస్తా. అదే నా కర్తవ్యమని బదులిచ్చాడు. ఇప్పటి వరకు నా కెరీర్లో నేను వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేశాను. ఇది మొదట్లో కాస్త కష్టంగా ఉండేది. అయితే అది కూడా టెక్నిక్ పరంగా కాదు, మానసికంగా కాస్త ఇబ్బందిగా అనిపించేది. అయితే నా కెరీర్ గమనిస్తే ఇప్పటికీ చాలాసార్లు నేను టెస్టుల్లో, వన్డేల్లో వేర్వేరు స్థానాల్లో ఆడాను కాబట్టి పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. నా ఆలోచన తీరు కూడా మారింది. ఇప్పుడు ఏ స్థానంలో ఎలా ఆడాలో నాకు పూర్తి స్పష్టత ఉంది. తొలి 30 నుండి 40 బంతుల పాటు క్రీజులో నిలదొక్కుకోగలిగితే ఆ తర్వాత నా రెగ్యులర్ స్టైల్లో ముందుకు సాగడం సులభం అవుతుంది అని స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. రాహుల్ మాటలను గమనిస్తే ఇప్పటికీ రెండో టెస్ట్లో ఓపెనర్స్ గా ఎవరు బరిలోకి దిగబోతున్నారు అనే దానిపై జట్టు ఒక నిర్ణయానికి వచ్చినట్లు లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.